అతని మీద నిలుచును. ఇది ఈ ఆత్మకు కొన్ని బిరుదులు ఉన్నాయంట, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి? ఇది యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. ఈ ఆత్మకి జ్ఞానము, వివేకము ఉంటాయంట. తర్వాత ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. ఈ ఆత్మ ఏది పడితే అది త్వరపడి చేయకుండా ఆలోచించి చేసేటువంటి ఆత్మ. తెలివిని, యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. తెలివి కలిగినదంట ఈ ఆత్మ. యెహోవా యందు భయమును, భక్తిని పుట్టించే ఆత్మ. పుట్టించే ఆత్మ అతని మీదకి నిలుచును. అయితే యేసు ఇక్కడ యెహోవా దేవుడు తన పరిశుద్ధాత్మని దేవుని ఆత్మ అని చెప్పటం తెలియజేశాడు. ఇప్పుడు ఫస్ట్ దేవుని ఆత్మ అని పరిచయం చేశాడు. తర్వాత యెహోవా ఆత్మ అని పరిచయం చేశారు. తర్వాత మూడవదిగా ఏ విధంగా పరిచయం చేశారు?